కానీ చాలామంది మిమ్మల్ని విమర్శించినప్పుడు మీ వల్ల ఎన్టీఆర్ గారికి నష్టం జరిగిందని కూడా అన్న మాటలు ఉన్నాయి. అవి ఇప్పుడు మీకు తలుచుకుంటే బాధ కలగదా? అప్పుడు బాధపడ్డాను, ఇప్పుడు బాధపడ్డాను, నవ్వుకుంటాను నేను. ఆ రోజుల్లో మీకు పట్టు చీరలు పెట్టిన వారు ఇప్పుడు పలకరించడం కూడా లేదు, పల్లెత్తు కనీసం వచ్చి ఒక మాట సాయం కోసం లేకపోతే మిమ్మల్ని అనే ముఖ్యంగా రాజకీయ నాయకులు అదే అంటాం. ఇప్పుడు మాకు పట్టుబట్టలు పెట్టి అభిమానం కురిపించినప్పుడు మేమేం పొంగిపోలేదు. ఈరోజు రాకుండా వాళ్ళు పలకరించకపోయినా కృంగిపోవటం లేదు. ఈ రెండు ఒక సమస్థితి నేనైతే సాధించుకోగలిగాను. అందువల్ల నిర్ణయం సరైనప్పుడు నేను ఎన్టీఆర్ గారిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆయన ఆఫర్ ఇచ్చారు నాకు. సరే, మా ప్రణయం మొదలైంది, బాగా డీప్కి వెళ్ళిపోయింది. ఆ స్థితిలో ఆయన నాకు ఆఫర్ ఇచ్చారు. లక్ష్మి, నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను, సిద్ధమేనా అన్నారు. నేను నిజానికి అప్పటికి విడాకులు తీసుకోలేదు. సరే, నేను నా ప్రాబ్లం కూడా చెప్పాను. నేనైతే దూరంగా ఉంటున్నాను స్వామి, కానీ విడాకులు అయితే నేను తీసుకోలేదన్నారు. అప్పుడు ఆయన కొంచెము ఇబ్బంది పడ్డట్టుగా, సరే లక్ష్మి, అది మీ ఇష్టము, నేను దీంట్లో ఒకళ్ళ జీవితంలో ఒకళ్ళ సంసారంలో నేను కలగ చేసుకోవాలని కాదు, మీరు ఒంటరిగా ఉంటున్నారంటే నేను అది ఆ నిర్ణయం అనేది మీకు వదిలేస్తున్నాను అన్నారు. ఆ విషయంలో చాలా బ్రాడ్గానే పెద్ద మనిషిగానే చెప్పారు ఆయన. అప్పుడు నేనే ఆలోచించాను, ఎట్లాగూ దూరంగా ఉన్నాను, ఇంకొక వైపు ఎలాగూ నా స్వామికి ఒక మంచి జీవితాన్ని నేను ఇవ్వాలి, మంచి కంపెనీని కావాలి. నేను వస్తే ఆయన జీవితం నిండుతుంది, అది నాకు తెలుసు. నా మాటలు ఆయనకు కావాలి, నా ఆలోచన, నా విజ్ఞానము, నా సాహిత్యం అంతా ఆయనకు కావాలి. కనుక ఆ జీవితాన్ని నిలబెట్టాలంటే నేను రావాలి, కనుక నేను విడాకులు తీసుకోవాలి అని వెంటనే నేను విడాకులకు అప్లై చేసేసుకున్నాను అక్కడ. అట్లా మాది నిజం చెప్పాలంటే ఒక 10 సంవత్సరాల పరిచయం ఊరికే. ఆ పరిచయంలో ప్రణయం అనేదే లేదు. పరిచయం తర్వాత ప్రణయం మొదలైంది. అది ఒక సంవత్సరమే మా ప్రణయం తర్వాత 2 జీవితాల్లో ఉండేటువంటి ఇబ్బందులు, మాకున్నటువంటి పరిస్థితులు, కష్టసుఖాలు, తర్వాత మా మెచ్యూర్డ్ మెంటాలిటీస్, తర్వాత మా వయస్సు, నేను చిన్నదాన్నే కావచ్చు, 33, 34 నాకేమో అప్పుడు. కానీ ఆయన బాగా అనుభవజ్ఞులు. ఆయన ఇవన్నీ కూడా దాటినటువంటి వారు. ఒక స్థితి మొత్తం ఇవన్నీ, డబ్బు, పేరు, లేకపోతే శారీరక కోరికలు, మరి ఎక్స్ట్రా అన్నీ కూడా దాటేసి కంప్లీట్ ఒక సంపూర్ణమైన జీవితం గడిపినటువంటి వ్యక్తి వారు. అందువల్ల వారి దేనికోసం ప్రలోభపడేటువంటి వయస్సు కాదు, మనస్సు కాదు తన. ఆ స్థితిలో నన్ను వివాహం చేసుకుంటామన్నారంటే ఎటువంటి తోడు కోసం ఆయన పరితపిస్తున్నారనేది అర్థమవుతుంది. ఒక సందర్భంలో ఆయన మీ మీద చేసుకున్నారని అది చాలా మంచి ఇదిలో అది చెప్పాలంటే ఆయన సహృదయతకు అది నిదర్శనం. అది ఎందుకంటే వచ్చిన జనాన్ని కలవట్లేదని కోపం ఆయనకి. నా వల్లే ఇది పోయిందని చెప్పి అందరూ ప్రాపగాండా చేస్తుంటే ఈ పరిస్థితుల్లో ఈ జనాన్ని కలిస్తే మళ్ళీ మరుసటి రోజు ఈనాడు రెడీగా ఉంటాడు ఒక కలంబొట్టు రాయటానికి. ఆ పేపర్లోనే కదా ప్రతిరోజు అదుగు ఆమె కలుస్తుంది, ఏంటో కలిస్తే కొంపలంటూ పోయినట్టుగా. అరుగు ఇప్పటికి కూడా ఆమెకి ఇంకా బుద్ధి రాలేదు. ఏంటో అసలు అది అంత వెంటాడి నా జీవితాన్ని ఎంత వేధించారంటే వాళ్ళు మామూలుగా కాదు అసలు.